వెల్కమ్ టు ద ఛానల్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ లీలా టీచర్. అమ్మ, ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ ఎందులో వస్తుంది అంటే మనకి సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 36లో వస్తుంది. ప్రతి సెక్షన్లో మనకి అన్నీ కూడా 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కానీ ఈ సెక్షన్ సిలో మాత్రము 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 3 క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 36లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్లో మీరు డెఫినెట్గా రాయగల కాన్ఫిడెన్స్ ఈ వీడియో తీసిన తర్వాత మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. సో ఇది ఏంటి అని అంటే లెటర్ రైటింగ్ మనకి 10 మార్క్స్ ఇచ్చారు. అసలు లెటర్ రైటింగ్ ఎందుకు లెటర్ రైటింగ్ అంటే ఇది ఎప్పుడో ఉండేది. ఇప్పుడు లెటర్ రైటింగ్ అనేది లేదు అని అనుకోవచ్చా? లేదు, ఉంది. ఒకప్పుడు మనకి ఈ టెక్నాలజీ అది లేదు కాబట్టి ఏదైనా మెసేజ్ ఉంటే ప్రతిదీ కూడా లెటర్ రూపంలో రాసి పంపించేవారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి చాటింగ్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాలోను పోస్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో అయినప్పటికీ కూడా ఇంకా మనకి లెటర్స్ అనేవి అవసరం. ఎలా అవసరం, ఎందుకు అవసరము అనేది చూడండి. లెటర్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. ఏమిటి అవి అంటే వన్ ఈజ్ ఫార్మల్ లెటర్, అనదర్ వన్ ఈజ్ ఇన్ఫార్మల్ లెటర్. ఓకే, ఇది ఎందులో వస్తుందమ్మా? ఏ సెక్షన్లో వస్తుంది? సెక్షన్ సిలో వస్తుంది. ఏ క్వశ్చన్ నెంబర్లో వస్తుంది? 36Aలో వస్తుంది. ఎన్ని మార్క్స్కి వస్తుంది అంటే 10 మార్క్స్కి వస్తుంది. ఓకే, సో ఇందులో మనము 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ ఫార్మల్ లెటర్, అనదర్ వన్ ఈజ్ ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్స్ అంటే మనము బయట వాళ్ళకి, ఎవరికైనా అధికారులకి, ఆఫీసర్స్ కానీ, అప్లికేషన్ కానీ, కంప్లైంట్ పరంగాని ఈ పర్పస్ మీద బయట వాళ్ళకి మనం లెటర్ రాస్తే దానినే ఫార్మల్ లెటర్స్ అంటాము. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మన యొక్క రిలేటివ్స్ కావచ్చు, మన డియర్ వన్స్ దగ్గర వాళ్ళకి కావచ్చు, మన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మన వాళ్ళకి రాసే లెటర్ని మనము ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాము. బయట వాళ్ళకి రాసే లెటర్స్ని ఫార్మల్ లెటర్ అంటాము. రెండింటికి తేడా ఉన్నది, ఒక చిన్న తేడా ఉంది, బట్ కామన్ పార్ట్స్ మాత్రము రెండింటికి ఒకటే. సో ఒకసారి ఆ పార్ట్స్ ఏంటి అనేది చూద్దాము. అంతకు ముందుగా మీకు అసలు ఎంత మార్క్స్ దేనికి ఎలా సెపరేట్ చేశాడు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. ఓకేనా? సో లెటర్ రైటింగ్లో మనము ఫార్మల్ లెటర్కి, ఇన్ఫార్మల్ లెటర్కి డిఫరెన్స్ చూద్దామమ్మా. ఫస్ట్ ఫార్మల్ లెటర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫార్మల్ లెటర్స్ అంటే మనము బయట వాళ్ళకి రాసే లెటర్స్ని, ఆఫీసర్స్కి రాసే లెటర్ని ఫార్మల్ లెటర్ అంటాము. ఫస్ట్ వన్ అఫీషియల్ పర్పస్. అఫీషియల్ పర్పస్ అంటే ఏదైనా ఆఫీస్ పరంగా మనకి కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఎవరికైనా అప్లికేషన్ పెట్టాలన్నా, దేనికైనా ఏ డాక్యుమెంట్ కోసమైనా మనం పెట్టేటప్పుడు దాన్ని అఫీషియల్ పర్టికులర్ పర్పస్ కోసం ఒక ఆఫీస్కి రాసే లెటర్ని అఫీషియల్ పర్పస్ అంటాము. రెండోది ఆఫీసర్స్, టీచర్స్, ఎడిటర్స్. ఇది ఎవరికి రాస్తాం? ఎక్కువగా ఆఫీసర్స్కి రాస్తాము, టీచర్స్కి రాస్తాము, ఇంకా ఎడిటర్స్ అంటే న్యూస్ పేపర్ వాళ్ళకి రాసేదాన్ని, వీళ్ళకి రాసేది ఫార్మల్ లెటర్. నెక్స్ట్ యూస్ పొలైట్ ఫార్మ్స్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ అంటే మర్యాద పూర్వకంగా ఉండాలి. అందులో యూజ్ చేసే వొకాబులరీ కానీ, లాంగ్వేజ్ కానీ, వర్డ్స్ కానీ చాలా పొలైట్గా ఉండాలి, ఫార్మల్లో ఉండాలి. ఓకే, బయట అధికారులకు రాస్తున్నాం కాబట్టి అందులో ఉపయోగించే పదాలు జాగ్రత్తగా చూసుకొని వాడాలి. నో షార్ట్ ఫార్మ్స్. రాసేటప్పుడు ఎక్కడా కూడా అపోస్ట్రఫీతో మనము ఎక్కడ షార్ట్ ఫార్మ్స్ అనేవి పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కెనాట్ ఉంది, దాన్ని మనం కాంట్. విల్ నాట్ ఉంది, దాన్ని వోంట్. నాట్ ఉంది, N'T. ఇలా మనము ఎటువంటి షార్ట్ ఫార్మ్స్ అనేవి ఇందులో యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ప్రాపర్ ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్. దీనిని మనము ఒక పర్టికులర్ స్ట్రక్చర్, ఏది ఎక్కడ రాయాలి అనుకొని దాన్ని ఆ ప్లేస్లోనే పెట్టి రాయాలి. నెక్స్ట్ ఎండింగ్లో యోర్స్ సిన్సియర్లీ లేదా యోర్స్ ఒబీడియంట్లీ లేదా యోర్స్ ఫెయిత్ఫుల్లీ, దీంతో మనము ఎండ్ చేయాలి. ఇంకా లాస్ట్ వన్ నో పర్సనల్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. మనం ప్రతిదీ పర్సనల్గా ఏదైతే ఫీల్ అవుతున్నామో దానిని మనం ఆ లెటర్లో అప్లై చేయకూడదు. ఎందుకు అని అంటే ఇది జనరలైజ్డ్గా రాసే లెటర్, ఒక స్పెసిఫిక్ పర్పస్తో ఆఫీసర్స్కి రాసే లెటర్ కాబట్టి ఎటువంటి పర్సనల్ ఫీలింగ్స్ కానీ, ఎటువంటి ఎమోషన్స్ని కానీ మనము ఈ ఫార్మల్ లెటర్లో అనేది చూపించకూడదు. ఎందుకు అని అంటే ఇది అధికారులకి రాసేది కాబట్టి అంత స్ట్రక్చర్డ్ బేస్డ్గా ఉండాలి ఫార్మాట్.
ఓకేనా? అర్థమైందా? ఇక ఇన్ఫార్మల్ లెటర్‌కి వస్తే ఇంక దీనికి విరుద్ధము. మనము మన వాళ్ళకి ఎగ్జాంపుల్ మన పేరెంట్స్‌కి ఎక్కడో హాస్టల్‌లో ఉన్నారు. మీకు ఏదో అమౌంట్ కావాలి. ఫీజ్ కట్టడానికి కావచ్చు, లేదంటే ఏదైనా పుస్తకాలు కొనుక్కోవడానికి కావచ్చు. దానికోసం అమౌంట్ కావాలి. మీ పేరెంట్స్‌కి రాసే లెటర్‌ని మనము ఇన్ఫార్మల్ లెటర్ అంటాము. అందులో మీరు ఏది కూడా అంటే దేనికోసము, ఎలా ఉన్నారు, ఏంటి అడుగుతూ మీరు కావాల్సింది రాస్తారు కాబట్టి అందులో ఎక్కడ స్పెసిఫిక్ అఫీషియల్ పర్పస్ అనేది ఉండదు. రెండోది రాసేది పేరెంట్స్‌కి. ఇక నెక్స్ట్ పొలైట్ ఫార్మ్స్ అంటే మరీ మర్యాద పూర్వకంగా అనేది మర్యాద, గౌరవం అనేది ఇవ్వాలి. బట్ మరీ మర్యాద పూర్వకంగా అనేది అవసరం లేదు. నెక్స్ట్ షార్ట్ ఫార్మ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ప్రాపర్ ఫార్మాట్ అనేది దీనికి కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఇచ్చారు. సో ఒక ప్రాపర్ ఫార్మాట్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. వీటి ప్లేస్ లో యోర్స్ లవింగ్లీ అనేది వస్తుంది. ఇక మన పర్సనల్ ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని అందులో మనము చూపిస్తాం. ఓకే, పర్సనల్ ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని చూపిస్తాం కాబట్టి ఇది ఫార్మల్ లెటర్. అర్థమైందమ్మా? ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ కి తేడా ఏంటి అని అంటే, ఫార్మల్ లెటర్ లో ప్రతిదీ మనము ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ఫార్మల్ లెటర్ లో అవేమీ అవసరం లేదు. సో ఫార్మల్ లెటర్ కి, ఇన్ఫార్మల్ లెటర్ కి డిఫరెన్స్ తెలిసింది కదమ్మా. ఒకసారి బాడీ పార్ట్స్ ఏంటో చూద్దాము. ముఖ్యంగా మనకి లెటర్ రాయాలి అంటే కావాల్సినవి ఏమిటో చూడండి. కావాల్సినవి ఏంటి అని అంటే, వెరీ ఫస్ట్ స్టేషన్, డేట్. స్టేషన్ అంటే ఏంటి? స్టేషన్ అంటే ఎవరైతే లెటర్ రాస్తున్నారో వారు రాసే దానిని, వారు ఏ ఊరు నుండి రాస్తున్నారో దానినే స్టేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాకినాడ నుంచి రాస్తున్నాను అనుకోండి, అప్పుడు స్టేషన్ ఏమవుతుంది? కాకినాడ. ఓకే, ఎవరైతే లెటర్ రాస్తున్నారో వారు ఏ ఊరు నుండి రాస్తున్నారో దానిని మనము స్టేషన్ అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డేట్. ఏ రోజైతే రాస్తున్నారో ఆ లెటర్ని డేట్ అంటాము. స్టేషన్ రావాలి, డేట్ రావాలి. నెక్స్ట్ వన్ టు అడ్రస్. లెటర్ మనం ఎవరికి రాయాలన్నా వాళ్ళకి అందాలి అని అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటమ్మా? అడ్రస్. ఎవరికి రాస్తున్నామో వారి యొక్క అడ్రస్ ని మనము టు అడ్రస్ అంటాము. ఎవరైతే రాస్తున్నారో వారిది ఫ్రమ్ అడ్రస్ అవుతుంది. అంటే లెటర్ అందిన వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చిందో తెలియాలి కాబట్టి మన అడ్రస్ తెలియాలి కదా. సో మన అడ్రస్ ని ఫ్రమ్ అడ్రస్ అంటాము. ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ ని టు అడ్రస్ అంటాము. నెక్స్ట్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే సంబోధించడము. వారిని ఏ విధంగా సంబోధిస్తున్నారు, ఏ పిలుపుతో మీరు పిలుస్తున్నారు. గౌరవనీయులైన అంటే రెస్పెక్టెడ్. అదే మన వాళ్ళకి రాసే ఇన్ఫార్మల్ లెటర్ అయితే డియర్. సో వీటిని మనం సాల్యుటేషన్ అంటాము. నెక్స్ట్ సబ్జెక్ట్. నువ్వు లెటర్ ఎందుకు రాస్తున్నావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీసర్స్కి రాస్తున్నారు, వాళ్ళు లెటర్ అంతా చదవరు, వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి ముఖ్య ఉద్దేశం, మెయిన్ పాయింట్ ఎక్కడ మనం ముందుగా మెన్షన్ చేస్తాము అంటే సబ్జెక్ట్ అనే చోట మెన్షన్ చేస్తాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ రైటింగ్ ద లెటర్ అనేది ఎక్కడ అంటే సబ్జెక్ట్లో ఒక 2 లైన్స్లో రాస్తారు. నెక్స్ట్ బాడీ. బాడీ అంటే నువ్వు లెటర్ ఏదైతే రాస్తున్నావో మధ్యలో ఉండే ఆ మ్యాటర్ని మనము బాడీ అని అంటాము. ఇక లాస్ట్ వన్ అమ్మ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అంటే యోర్స్ లవింగ్లీ, యోర్స్ ఒబీడియంట్లీ, యోర్స్ సిన్సియర్లీ. ఓకే, ఇవన్నిటిని మనము బాడీ పార్ట్స్ అంటాము. ఎందుకు ఏంటి అనేది చూసాం కదా. సో ఇవి ఎలాగా డివైడ్ చేస్తారు అని అంటే, మొత్తం లెటర్ రైటింగ్ ఎన్ని మార్క్స్ అమ్మా? 10 మార్క్స్కి. సో ఈ 10 మార్క్స్లో మనకి ముఖ్యంగా ఎలా డివైడ్ చేస్తారు అని అంటే, ప్రతి దానికి సెపరేట్ చేస్తారు. ప్రతి దానికి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ అండ్ డేట్ ఉందనుకోండి, దీనికి ఒక 1 మార్క్. నెక్స్ట్ టు అడ్రస్ ఉంది, ఫ్రమ్ అడ్రస్ ఉంది, దీనికి 2 మార్క్స్. నెక్స్ట్ సాల్యుటేషన్ 1 మార్క్. సబ్జెక్ట్ 1 మార్క్. సబ్స్క్రిప్షన్ 1 మార్క్. ఎన్ని మార్క్స్ అని? 2, 3, 4, 5, 6. ఇక రిమైనింగ్ 4 మార్క్స్ ఉన్నాయి. 4 మార్క్స్ దేనికి? బాడీ. అంటే మీరు మధ్యలో రాసే మ్యాటర్కి. ఓకే, మీరు మిగిలినవన్నీ కూడా అంటే 10 మార్క్స్ని మనం ఎలా సెపరేట్ చేసుకోవచ్చు అనేది చూడండి. ఫస్ట్ స్టేషన్ అండ్ డేట్ రాసినందుకు 1 మార్క్ పడుతుంది. చెక్ చేస్తారమ్మా, ప్రతిదీ కరెక్ట్గా రాసారా లేదా అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్కి 2 మార్క్స్, సాల్యుటేషన్కి 1 మార్క్, సబ్జెక్ట్ 1 మార్క్, బాడీ ఆఫ్ ద లెటర్కి 4 మార్క్స్, ఇక లాస్ట్ సబ్స్క్రిప్షన్ 1 మార్క్. ప్రతిదీ కూడా క్లియర్గా రాసారా, లెటర్ రైటింగ్లో మెన్షన్ చేశారా అనేది చెక్ చేస్తారు. ఇందులో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇది ఏది స్టార్ట్ చేసినా సరే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. స్టేషన్ రాసినా సరే క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. నెక్స్ట్ సాల్యుటేషన్ రాసినా స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి.
2 అడ్రస్ రాసినా సరే స్టార్టింగ్ మీకు క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్ కంటిన్యూషన్ గాని ఉంటే గనక కామా అనేది ఉండాలి. ఒకవేళ అక్కడే ఆగిపోయింది సెంటెన్స్, దట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ అయితే మీకు ఫుల్ స్టాప్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఓకే అమ్మా, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను? స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఇంకా ఉంది నెక్స్ట్ లైన్ కి వెళ్తున్నారు అంటే కామా పెట్టాలి, ఇక అయిపోయింది అనుకుంటే మాత్రము ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఓకే, ఇవి మనకి బాడీ పార్ట్స్ అండ్ మార్క్స్ డివిజన్ కూడా ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈజీగా మనం ఫార్మాట్ ద్వారా లెటర్ రైటింగ్ ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. ఒకసారి ఇన్ఫార్మల్ లెటర్ మనము ఫార్మాట్ చూద్దాము. ఇందాక చెప్పుకున్నట్టుగా ఫస్ట్ పార్ట్ ఏం చెప్పుకున్నాము? స్టేషన్ అండ్ డేట్. ఇప్పుడు లెటర్ రాసేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకోండి. స్టార్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ మనం స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్ కార్నర్ లో స్టార్ట్ చేయాలి. కార్నర్ లో ఫస్ట్ నేను ఫర్ సపోజ్ కాకినాడ నుండి రాస్తున్నాను అనుకోండి. స్టార్టింగ్ లెటర్ మనకి క్యాపిటల్ ఉండాలి. కాకినాడ ఇక్కడ నేను రాస్తున్నాను. స్టేషన్ తర్వాత అంటే ఏ ఊరు నుండి రాస్తున్నామో ఆ ఊరి పేరు రాస్తాము. నెక్స్ట్ లైన్ ఏమిటి అని అంటే డేట్ అనేది ఏ రోజు రాస్తున్నామో ఆ డేటు. సో నెక్స్ట్ లైన్ ఉంది కాబట్టి నేను క్యాపిటల్ తర్వాత కామా పెట్టుకున్నాను. నెక్స్ట్ డేట్ వేసాను. ఓకే, అయిపోయిందా? అక్కడికి స్టేషన్ అండ్ డేట్. ఇది ఎన్ని మార్క్స్ అమ్మా? ఇది 1 మార్క్. నెక్స్ట్ ఇక కొంచెము డేట్ ఏదైతే రాశారో ఆ లైన్ కింద నుండి స్టార్ట్ చేయండి. అంటే లెఫ్ట్ సైడ్ నుండి, లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా మీరు ఒక వైపే వచ్చేలా చూసుకోండి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కాకుండా ఇవన్నీ కూడా ఒకే లైన్ లో వచ్చేలా చూసుకోండి. సో ఫస్ట్ మనము 2 అడ్రస్ తో స్టార్ట్ చేయాలి. 2 అడ్రస్ ఎప్పుడు కూడా మీరు 3 లైన్స్ వచ్చేలాగా చూసుకోండి. ఆ 3 లైన్స్ ఏమిటి అని అంటే ఫస్ట్ లైన్ ఏంటి అని అంటే మీరు ఎవరికైతే లెటర్ రాస్తున్నారో వారిని మనము మెన్షన్ చేయాలి. ఆ అధికారిని పేరుని పర్సనల్ నేమ్ ఎప్పుడు మెన్షన్ చేయకూడదు. వారు ఏ హోదాలో ఉన్నారో, ఏ డెసిగ్నేషన్ లో ఉన్నారో ఆ డెసిగ్నేషన్, ఆ పోస్ట్ ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక లెటర్ కి న్యూస్ పేపర్ వాళ్ళకి లెటర్ రాయాలనుకుంటున్నాను. సో స్టార్టింగ్ ఫస్ట్ ఏం పెట్టాలి? 2 లో టీ క్యాపిటల్ పెట్టాలి. 2 తర్వాత కామా పెట్టకూడదు. అందరూ చేసే తప్పు ఏంటంటే కామా అనేది పెడతారు. 2 తర్వాత కామా అనేది పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఏంటి మనకి? ఎడిటర్, ద ఎడిటర్. ఎవరికి మీరు మెన్షన్ చేసినా సరే ద అనేది మెన్షన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కమిషనర్ గారికి రాస్తున్నారు అనుకోండి, ద కమిషనర్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాస్తున్నారు అనుకోండి, ద సూపరింటెండెంట్. కలెక్టర్ గారికి రాస్తున్నారు అనుకోండి, ద కలెక్టర్. ఎవరికి మెన్షన్ చేసినా సరే ద తో స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను ఎడిటర్ కి లెటర్ రాస్తున్నాను కాబట్టి, న్యూస్ పేపర్ కి లెటర్ రాస్తున్నాను కాబట్టి దానిలో అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరు అంటే ఎడిటర్. సో ద ఎడిటర్, టీ క్యాపిటల్, ఎడిటర్ లో ఈ క్యాపిటల్. నెక్స్ట్ నాకు ఇంకా ఉంది. ఫస్ట్ లైన్ ఎవరికి రాస్తున్నామో ఆ పర్సన్ యొక్క డెసిగ్నేషన్, కామా. సెకండ్ లైన్ వారు ఎక్కడ ఉంటున్నారు, వారు ఉండే ఆఫీస్. సో ఎడిటర్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఉండే న్యూస్ పేపర్ ఏరియాలో ఉంటారు కాబట్టి, ఆఫీస్ లో ఉంటారు కాబట్టి నేను ఏ పేపర్ కి రాస్తున్నాను ఆ పేపర్ నేమ్ రాసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలెక్టర్ గారికి రాస్తున్నారు అనుకోండి, టు ద కలెక్టర్, ఆయన ఉండే ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్. కమిషనర్ గారికి రాస్తున్నారు అనుకోండి, ద కమిషనర్, కమిషనర్ ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్. సో ఇలా అధికారి యొక్క పోస్ట్ ఫస్ట్ లైన్ లో రావాలి, వారు ఉంటున్న ప్లేస్ సెకండ్ లైన్ లో రావాలి. ఇక థర్డ్ స్టార్టింగ్ నేను ఆ ఆఫీస్ లో ఈనాడు కాబట్టి ఈ క్యాపిటల్ పెట్టాను, నెక్స్ట్ కామా పెట్టాను. నెక్స్ట్ థర్డ్ లైన్ ప్లేస్, మనం ఏరియా రాసాం కదా, నెక్స్ట్ ప్లేస్ అంటే ఏ ఊర్లో ఉంది అనేది. సో ఎవరి ఊర్లో ఉన్న పేపర్కే వాళ్ళు రాస్తారు కాబట్టి జనరల్ గా నేను ఇక్కడ కాకినాడ ఊరి పేరే రాసుకున్నాను. అంటే ఓవరాల్ గా మీకు 2 అడ్రస్ అనేవి ఎన్ని లైన్స్ అంటే 3 లైన్స్ వస్తే సరిపోతుంది. ఈ 3 లైన్స్ లో ఫస్ట్ లైన్ ఏంటమ్మా? ఎవరికి రాస్తున్నారో వారిని మెన్షన్ చేయాలి. ద ఎడిటర్, కామా, నెక్స్ట్ వారు ఉంటున్న ఆఫీస్ ఈనాడు, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్, నెక్స్ట్ కామా పెడతాము. నెక్స్ట్ కాకినాడ, ఏ ఊరైతే ఉందో ఆ ఊరి పేరు రాస్తాము, అది కూడా స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఫుల్ స్టాప్. ఇది 2 అడ్రస్. మనకి ఈ విధంగా 2 అడ్రస్ అనేది రావాలి. ఇక నెక్స్ట్ కొంచెం ఒక 2 లైన్స్ గ్యాప్ వదలండి. వదిలి దాని కింద సబ్జెక్ట్ అని పెట్టండి. సబ్జెక్ట్ ఎందుకోసం చెప్పుకున్నాము? లెటర్ ఎందుకు రాస్తున్నాం మనము, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రైటింగ్ ద లెటర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, దాని కింద ఇక సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే సంబోధించే విధానము. ఏ విధంగా సంబోధిస్తున్నారు అంటే రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం. అక్కడ వారిని మనము ఎప్పుడు కూడా పర్సనల్ నేమ్ తో మెన్షన్ చేయం కాబట్టి సర్ కావచ్చు, ఆ పోస్ట్ లో సర్ ఉండొచ్చు, మేడం ఉండొచ్చు. కాబట్టి రెస్పెక్టెడ్ లో ఆర్ క్యాపిటల్ ఉండాలి, సర్ లో ఎస్ క్యాపిటల్ ఉండాలి, మేడం లో ఎం క్యాపిటల్ ఉండాలి. అయిపోయిన తర్వాత కామా. నెక్స్ట్ బాడీ.
కొంచెం గ్యాప్ వదిలి బాడీ. ఇక్కడ 1, 2, 3 అని వేసానమ్మా. ఇక్కడ బాడీని మీరు ఎలా చూపిస్తారు అంటే 3 పారాగ్రాఫ్స్ చూపించండి. 3 పారాగ్రాఫ్స్ ఎలాగా అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ మీ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మీరు ఎవరు అనేది ఇవ్వాలి. సో అండ్ సో క్వశ్చన్లో మీకు ఏదైనా పర్టికులర్ నేమ్ ఇస్తే మెన్షన్ చేయండి. లేదంటే నీ పేరు ఏదైతే అదే రాయొచ్చు. ఐ ఆమ్ ద సిటిజన్, ఐ ఆమ్ ద రెసిడెంట్ ఆఫ్ దిస్ ఏరియా, మై నేమ్ ఈస్ అని చెప్పి నీ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చి నువ్వు లెటర్ ఎందుకు రాస్తున్నావు అనేది ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయండి. సెకండ్ పారాగ్రాఫ్ ఎందుకు రాస్తున్నారు, ఇదంతా కూడా ఈ మ్యాటర్ మనకి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఎందుకు రాస్తున్నాము, అసలు ఏం జరిగింది అనే ఆ సిచ్యువేషన్ అంతా కూడా మనకి క్వశ్చన్లో ఉంటుంది కాబట్టి మనము అక్కడ క్వశ్చన్లో ఉన్న మ్యాటర్ని సెకండ్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక థర్డ్ పారాగ్రాఫ్ కంక్లూజన్. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ఇంట్లోనైనా దొంగలు పడ్డారనుకోండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇలాగా మేము ఈ ఏరియాలో ఉంటున్నాము, నా పేరు ఇది అని మీరు చెప్తారు. సెకండ్ ఏం జరిగింది అనేది చెప్తారు. థర్డ్ పారాగ్రాఫ్ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాక్షన్ తీసుకోండి అని చెప్తారు. సో ఈ విధంగా మీరు కంక్లూజన్తో థర్డ్ పారాగ్రాఫ్ని కూడా క్లోజ్ చేయొచ్చు. ఓకే, అది అయిపోయిన తర్వాత ఒక్క లైన్ వదలండి. నెక్స్ట్ థ్యాంకింగ్ యూ. థ్యాంకింగ్ యూలో టీ స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి, యూ తర్వాత కామా ఉండాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ దానికి ఎదురుగా యోర్స్ సిన్సియర్లీ లేదా యోర్స్ ఒబీడియంట్లీ లేదా యోర్స్ ఫెయిత్ఫుల్లీ ఏదైనా రాయొచ్చు. కానీ స్టార్టింగ్ వై క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ అందరూ చేసే కామన్ థింగ్ మిస్టేక్ ఏంటి అని అంటే ఆర్కి పైన అపోస్ట్రఫీ అనేది పెడతారు. అసలు అపోస్ట్రఫీ ఏంటి అర్థము? అపోస్ట్రఫీ అంటే అర్థము యొక్క అనేది అర్థం. యొక్క, వారి యొక్క, వీరి యొక్క అనేది అర్థం. ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నాము పొలైట్ ఫార్మ్స్ అనేవి యూజ్ చేయాలి, ఫార్మల్ లెటర్స్ లో పొలైట్ ఫార్మ్స్ అనేవి ఉండాలి అని చెప్పుకున్నాము. నీ యొక్క అని అనకూడదు, మీ యొక్క, తమరి యొక్క అని అర్థం రావాలి అంటే మనం ఇక్కడ అపోస్ట్రఫీ అనేది పెట్టకూడదు. ఓకే, వై క్యాపిటల్ ఉండాలి, సిన్సియర్లీలో ఎస్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ కామా. ఇక నీకు ఏదైనా పర్టికులర్గా క్వశ్చన్లో నువ్వు ఇది అనుకొని నీ పేరు రాజా అనుకోమన్నారు అనుకోండి, అప్పుడు నువ్వు పేరు రాయొచ్చు. ఒకవేళ ఏమీ లేదనుకోండి ఇంటూ మార్క్స్ పెట్టేయండి. ఓకేనా. ఇక లాస్ట్ అమ్మ, నీకు అడ్రస్ కూడా ఫ్రమ్ అడ్రస్ ఉండాలి కదా. ఫ్రమ్ అడ్రస్లో కొంచెం కిందకి థ్యాంకింగ్ యూకి కొంచెం గ్యాప్ వదిలితే ఫ్రమ్ ఫ్రమ్ అని పెట్టి ఇలా కాలం 2 డాట్స్ పెట్టాలి, కాలం అంటారు. దాని కింద నేమ్ నీ పేరు, కామా నువ్వు ఏ ఊరు నుండి రాస్తున్నావో ఊరి పేరు. ఓకే, ఈ విధంగా మనము ఇన్ఫార్మల్ లెటర్ అనేది ఫార్మాట్ అనేది ఉంటుంది. ఒకసారి ఫార్మల్ లెటర్ కూడా, ఇది ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ కూడా ఒకసారి చూద్దాం. ఫార్మల్ లెటర్ తెలుసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఇన్ఫార్మల్ లెటర్ చూద్దాము. ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ కూడా సేమ్ అలాగే. ఫస్ట్ మనం స్టేషన్ డేట్తో స్టార్ట్ చేయాలి. అయితే దానికి దీనికి ఏంటి అని అంటే చిన్న తేడా ఏంటి అని అంటే అందులో 2 అడ్రస్ పైన వచ్చింది, అయితే ఇక్కడ 2 అడ్రస్ కింద వస్తుంది. ఎక్కడంటే లాస్ట్లో అంతా రాసేసిన తర్వాత యోర్స్ లవింగ్లీకి ఎదురుగా వస్తుంది. ఇంతకు ముందు మనం థ్యాంకింగ్ యూ అని రాసుకున్నాం కదమ్మా, దాని ప్లేస్లో 2 అడ్రస్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ 2 అడ్రస్ రాయం. మరి ఏం రాస్తాము? అక్కడ రెస్పెక్టెడ్ అని అన్నాము ఫార్మల్ లెటర్లో, ఇక్కడ డియర్ ప్రియమైన, ఎవరికైతే రాస్తున్నారో వారిని ఇక్కడ పెట్టాలి. ఫ్రెండ్కి లెటర్ రాస్తే డియర్ ఫ్రెండ్, ఒకవేళ ఆ ఫ్రెండ్కి నేమ్ ఇస్తే ఆ ఫ్రెండ్ యొక్క నేమ్, లేదు మదర్కి, బ్రదర్కి, ఇంకెవరికి రిలేటివ్కి రాసినా సరే వారిని అక్కడ మనం సంబోధించాలి. అలాగే స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి, నువ్వు అయిపోయిన తర్వాత కామా ఉండాలి. నెక్స్ట్ మ్యాటర్ బాడీలోకి వస్తే దీన్ని కూడా మనం 3 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ పారాగ్రాఫ్స్ ఎలా అంటే ఎలా ఉన్నారు, హియర్ ఐఎమ్ ఫైన్ హియర్, ఐ హోప్ ద సేమ్ విత్ యూ, హౌ ఇస్ యువర్ హెల్త్ గోయింగ్, హౌ ఇస్ యువర్ స్టడీస్, ఇలాగా క్షేమ సమాచారాలన్నీ ఫస్ట్ పారాగ్రాఫ్లో అడుగుతాము. ఇక సెకండ్ ఎందుకు రాస్తున్నావు, లెటర్ ఏ పర్పస్ మీద రాస్తున్నావు, ఇది ఎక్కడ ఉంటుంది మనకి క్వశ్చన్లో ఉంటుంది. క్వశ్చన్లో ఏదైతే మ్యాటర్ ఇచ్చాడో అక్కడ మనం తీసుకొని ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ కంక్లూషన్, మీరు జాగ్రత్త, ఈ లెటర్ అందగానే నాకు మళ్ళీ తిరిగి వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని చెప్పి కంక్లూజన్తో ఒక లైన్ రాస్తారు. ఇలా మనము మ్యాటర్ అనేది రాయొచ్చు. ఇక దాని కింద అక్కడ అయితే మనము యువర్స్ సిన్సియర్లీ లేదా యువర్స్ ఒబీడియంట్లీ, స్టార్టింగ్ వై ఉండాలి క్యాపిటల్, అలాగే అపోస్ట్రఫీ ఉండకూడదు, లవింగ్లీ రాయొచ్చు. నెక్స్ట్ నీకు నేమ్ ఇస్తే కనుక ఇంటూ మార్క్స్ పెడతావు, నేమ్ ఇస్తే నేమ్ రాస్తావు, నేమ్ ఇవ్వకపోతే ఇంటూ మార్క్స్ పెడతావు. ఇక మరి అడ్రస్ రావాలి కదా, ఎవరికి వెళ్తే మనం లెటర్ రాస్తున్నామో వారి యొక్క అడ్రస్ని ఏమంటాము, 2 అడ్రస్ అంటాము. ఫస్ట్ 2 అడ్రస్ని కూడా 3 లైన్స్ కానీ సెపరేట్ చేసుకోండి. ఎక్కడ మీకు లెటర్లో ఆ అడ్రస్ ఇది అని చెప్పి ఎక్కడ క్లియర్గా
ప్రతి లెటర్‌లో ఇవ్వడు. కొన్ని నువ్వు అస్యూమ్ చేసుకోవాలి. ఊహించుకోవాలి. సో, ఊహించుకోవాలంటే మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అనంటే ఫస్ట్ 2లో టీ క్యాపిటల్ పెట్టాలమ్మా. కామా అనేది పెట్టకూడదు. నెక్స్ట్ ఫస్ట్ లైన్ నేమ్, ఎవరికైతే లెటర్ రాస్తున్నారో వారి యొక్క పేరు. స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ కామా ఉండాలి. అలాగే సెకండ్ లైన్‌లో ఏరియా, నువ్వు ఏ ఏరియా నుంచి అయితే రాస్తున్నావు, ఏ ఏరియాకి రాస్తున్నావు, ఏరియా నేమ్. ఇక థర్డ్ లైన్ ఏ ఊరికి రాస్తున్నావో ఆ ఊరి పేరు. ఇలా మీరు అడ్రస్‌ని 3 లైన్స్‌గా డివైడ్ చేసుకోండి. కొంచెము గ్యాప్ వదిలి మన అడ్రస్ తెలియాలి కదా! సో, ఫ్రమ్ అని పెట్టండి. కాలన్ 2 డాట్స్ పెట్టండి. ఇక నేము, ప్లేస్. ఈ ఫార్మాట్‌లో మనము లెటర్ రాస్తే చాలా ఈజీగా మనము లెటర్ రాసేయొచ్చు. ఈజీగా మార్క్స్ పడతాయి. స్టేషన్ డేట్ ఈజీ మీకు. సాల్యుటేషన్ ఈజీ. అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రిప్షన్ ఈజీ. ఇక టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్. ఈ బాడీ పార్ట్స్‌కి మీరు చక్కగా 4-5 మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఇక 2-3 మార్క్స్ అనేవి ఎక్కడమ్మా? మధ్యలో మ్యాటర్‌లో మీరు ఇవి కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే ఈజీగా లెటర్ అనేది రాసేయొచ్చు. సో, పర్సనల్ లెటర్ అంటే ఫార్మల్ లెటరు, ఇన్ఫార్మల్ లెటర్‌కి డిఫరెన్స్ తెలిసింది కదా! దీన్ని బట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి పోస్ట్ చేస్తాను. అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మనం డిస్కస్ చేద్దాము. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.